హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు యోగి వ్లాగ్స్. ఈరోజు మనం మినీ వ్లాగ్ ఏంటో చూపించేస్తాను, వచ్చేసేయండి. నా స్టైల్లో పప్పుచారు నేను ఎలా చేస్తాను అనేది చూపించేస్తాను. ఫస్ట్ అయితే కందిపప్పు బాయిల్ చేసుకొని ఎనిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కప్పులో చింతపండు కూడా నానబెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి, తాలింపు గింజలు 2-3 ఎల్లిపాయలు వేసుకోండి టేస్ట్ కోసం. వేసుకున్న తర్వాత అవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ వేసుకొని పసుపు వేసుకున్న తర్వాత లైట్ ఉప్పు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఎనిపి పక్కన పెట్టుకున్నాం కదా పప్పు, చింతపండు, ఇందాక ఎనిపి పక్కన పెట్టుకున్న పప్పు, చింతపండు రసాన్ని అందులో వేసుకున్న తర్వాత బాగా బాయిల్ అవుతున్నప్పుడు లైట్గా కొత్తిమీర వేసేసి ఒక 2 minutes ప్లేట్ వేసేసి ఉంచేసేస్తే మన పప్పుచారు అనేది రెడీ. అంతేనండి వాటి వ్లాగ్ వచ్చేసి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ యోగి వ్లాగ్స్. అంతేనండి.